హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక షార్ట్ స్టోరీ తీసుకుని ఇంగ్లీష్ నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ స్పోకెన్ ఇంగ్లీష్, రిటన్ ఇంగ్లీష్, వొకాబ్యులరీ అండ్ గ్రామర్ ఆస్పెక్ట్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రతిరోజులాగా ఈరోజు స్టోరీ మోరల్ స్టోరీ కాదండి, జస్ట్ ఒక టైంపాస్ స్టోరీ అనమాట. ఈ స్టోరీలో మనం డైలీ లైఫ్లో యూజ్ చేయగలిగే ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఉందండి. అది ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇక ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాన్హుడ్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాన్హుడ్. స్ట్రెంగ్త్ అంటే బలము, స్ట్రెంగ్త్ అంటే బలము, మ్యాన్హుడ్ అంటే మనిషితనము. అంటే మనిషితనం అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, చైల్డ్ అంటాము. చిన్నతనాన్ని చైల్డ్హుడ్ అంటాము. సో అదేవిధంగా మనిషిని మ్యాన్ అంటాము. మనిషితనము అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎ మ్యాన్, అంటే మనిషి అయి ఉన్న లక్షణము, దాన్ని మ్యాన్హుడ్ అంటారనమాట. సో సింపుల్గా మనం మనిషి అని అర్థం చేసుకోవచ్చు. సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాన్హుడ్ అంటే మనిషి యొక్క బలము. ఇక్కడ మ్యాన్హుడ్ అంటే మొత్తం మానవ జాతిని అంతటిని ఇండికేట్ చేస్తున్నట్టు అనమాట. సో మనిషి యొక్క బలము. సో ఇక స్టోరీలోకి వెళ్తే, ఏ ఫాక్స్ అండ్ ఏ వూల్ఫ్ వర్ వన్స్ ఎంగేజ్డ్ ఇన్ ఏ క్వారెల్. ఏ ఫాక్స్ అండ్ ఏ వూల్ఫ్. ఓకే, ఫాక్స్ అంటే నక్క, వూల్ఫ్ అంటే తోడేలు. ఏ ఫాక్స్ అండ్ ఏ వూల్ఫ్ వర్ వన్స్ అంటే ఒకసారి, ఎంగేజ్డ్ అంటే మునిగి ఉండడము లేదా నిమగ్నమై ఉండడము. ఇన్ ఏ క్వారల్ అంటే పోట్లాట, ఇన్ అంటే లో. అంటే ఏ ఫాక్స్ అండ్ ఏ వూల్ఫ్ వర్ వన్స్ ఎంగేజ్డ్ ఇన్ ఏ క్వారల్. ఓకే, వన్స్ అంటే ఒకసారి అనుకున్నాం కదా, లేదా ఒకానొకప్పుడు అనమాట. సో ఒకసారి ఒక నక్క మరియు ఒక తోడేలు, ఆ రెండు కూడా ఒక పోట్లాటలో నిమగ్నమై ఉన్నాయి. అంటే ఆ రెండు పోట్లాడుకుంటూ ఉన్నాయి. ఇక్కడ WERE వర్ అన్నారు కదండి, దీనిని బీ ఫామ్ అంటారు ఇంగ్లీష్లో. సో బీ ఫామ్ అంటే ఉండుట అని అర్థము, బి అంటే ఉండడము అని అర్థం. అయితే ఈ ఉండడం అనేది 3 కండిషన్స్లో ఉంటుందండి. పాస్ట్లో ఉండడమా, ప్రజెంట్లో ఉండడమా, లేకపోతే ఫ్యూచర్లో ఉండడమా. సో పాస్ట్లో అంటే గతంలో ఒకప్పుడు ఉండడాన్ని వర్ అంటాము. ప్రజెంట్లో అంటే ఇప్పుడు ఉండడాన్ని ARE అంటాము. ఫ్యూచర్లో ఉంటుంది అని చెప్పాలంటే విల్ బి అంటాము. సో ఇక్కడ వర్ యూజ్ చేశారు కాబట్టి ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయిందానిగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఏ ఫాక్స్ అండ్ ఏ వూల్ఫ్ వర్ వన్స్ ఎంగేజ్డ్ ఇన్ ఏ క్వారల్. ఒక నక్క మరియు ఒక తోడేలు ఒకసారి ఒక పోట్లాటలో మునిగి ఉన్నాయి. వర్ అంటే ఉండడము. ఒకవేళ రెండు ప్రజెంట్లో ఇప్పుడు ఉన్నాయి అని చెప్పాలనుకోండి, అప్పుడేమంటాము, ఏ ఫాక్స్ అండ్ ఏ వూల్ఫ్ ఆర్ వన్స్ ఎంగేజ్డ్. ARE వన్స్ అనకూడదు, ఆర్ వచ్చినప్పుడు ప్రజెంట్ కాబట్టి ఏ ఫాక్స్ అండ్ ఏ వూల్ఫ్ ఆర్ ఎంగేజ్డ్. అదే ఫ్యూచర్లో ఉంటాయి అని చెప్పాలనుకోండి, ఏ ఫాక్స్ అండ్ ఏ వూల్ఫ్ విల్ బి ఎంగేజ్డ్. ఓకే, అర్థమైంది కదా. సో ఇది ఫస్ట్ లైన్ యొక్క మీనింగ్. అయితే ద వూల్ఫ్ సెడ్, ఆ రెండు అలా పోట్లాడుకుంటూ ఉండగా, ద వూల్ఫ్ సెడ్ అంటే అనడము. సే అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ సెడ్ అండి. సో ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయింది కాబట్టి ప్రతి వెర్బ్ పాస్ట్లో మెన్షన్ చేశారనమాట. సో తోడేలు అన్నది ఏమన్నదంటే, ఐ ఆమ్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ యానిమల్స్. ఇక్కడ ఐ ఆమ్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ ది యానిమల్స్ అంటే సూటబుల్గా ఉంటుంది. ఈ తోడేలు అంటుంది, ఐ ఆమ్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ ది యానిమల్స్, అన్ని జంతువులలో కల్లా నేనే బలమైన దానిని అని అన్నదనమాట. అప్పుడు ద ఫాక్స్ రిప్లైడ్ అంటే సమాధానం ఇవ్వడము. ఆ నక్క సమాధానం ఇచ్చింది, ఏమని, నో యానిమల్ ఈజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ఎ మ్యాన్ ఇన్ హిజ్ ప్రైమ్. ఈ నక్క అంటుంది, నో యానిమల్ ఈజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ఎ మ్యాన్ ఇన్ హిజ్ ప్రైమ్. ఇక్కడ చూడండి, ప్రైమ్ అనే వర్డ్ యూజ్ చేశారు. ప్రైమ్ అంటే పీక్ స్టేజ్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి,
ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, బాల్యంలోను వృద్ధాప్యంలోను వీక్గా ఉంటారు. అదే యవ్వనంలో అనుకోండి చాలా స్ట్రాంగ్గా ఉంటారు కదా. అలా ఉచ్చ స్థితిలో ఉండడము, ఉన్నత స్థితిలో ఉండడాన్ని ప్రైమ్ అంటారు అనమాట. అంటే మోస్ట్ పవర్ఫుల్ స్టేజ్లో ఉండే స్థితిని ప్రైమ్ స్టేజ్ అని పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ నక్కేమంటుంది, నో యానిమల్ ఈజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ఎ మ్యాన్ ఇన్ హిజ్ ప్రైమ్. అంటే ఒక మనిషి తన ప్రైమ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఉన్నంత పవర్ఫుల్గా ఏ యానిమల్ కూడా ఉండదు. అంటే శక్తిలో అతనికి ఏ యానిమల్ కూడా సాటి రాదు, అతనే బలవంతుడు అని ఈ నక్క అన్నదనమాట. సో ప్రైమ్ అంటే అర్థమైంది కదండి. సో ప్రైమ్ అంటే ఉన్నత స్థితి లేదా ఉచ్చ స్థితి అని మనం అనుకోవచ్చు. అప్పుడు ద వోల్ఫ్ బోస్టెడ్ అంటే గొప్పలు చెప్పుకోవడము. ఆ తోడేలు గొప్పలు చెప్పుకుంది ఏమని, షో మీ ఎ మ్యాన్ అండ్ వీ విల్ సీ హూ ఈజ్ మోర్ పవర్ఫుల్. నక్క అలా అన్నప్పుడు ఈ తోడేలు ఏమంటుందంటే, షో అంటే చూపించడము, మీ అంటే నాకు, షో మీ నాకు చూపించు, ఏ మ్యాన్ అండ్ అంటే ఒక మనిషిని నాకు చూపించు, అండ్ వీ విల్ సీ హూ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఓహో అలాగా, అయితే నాకు ఒక మనిషిని చూపించు, అప్పుడు ఎవరు పవర్ఫుల్లో చూద్దాము అని ఆ తోడేలు అన్నదన్నమాట. అంటే జస్ట్ దెన్ యాన్ ఓల్డ్ మ్యాన్ పాస్డ్ బై. జస్ట్ దెన్ అంటే అప్పుడే, యాన్ ఓల్డ్ మ్యాన్ అంటే ఒక వృద్ధుడు, పాస్డ్ బై అంటే అటుగా రావడము, అటువైపుగా రావడము. జస్ట్ అప్పుడే ఈ రెండు అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ఒక వృద్ధుడు అటువైపు వచ్చాడనమాట. వస్తే ద వూల్ఫ్ ఈగర్లీ ఆస్క్డ్. ఒక ఈగర్లీ అంటే ఆతృతగా, ఆస్క్డ్ అంటే అడగడము. ఆ తోడేలు ఆతృతగా అడిగింది. ఏమని అడిగిందంటే, ఈజ్ హీ ఏ మ్యాన్ ఇన్ హిజ్ ప్రైమ్. ఓకే, నువ్వు అన్నటువంటి ప్రైమ్లో ఉన్న మ్యాన్ అతనేనా? ఓకే, అంటే స్ట్రాంగెస్ట్ మ్యాన్ అతనేనా అని ఆ తోడేలు అడిగిందనమాట. అప్పుడు ద ఫాక్స్ రిప్లైడ్, నక్క సమాధానం ఇచ్చింది. ఏమని, నో హీ ఈజ్ అన్ ఓల్డ్ మ్యాన్. నో కాదు, హీ ఈజ్ అన్ ఓల్డ్ మ్యాన్, అతను ఒక వృద్ధుడు. అంటే ప్రైమ్లో ఉన్న మనిషి కాదు, అతను ఒక వృద్ధుడు అని చెప్పిందనమాట. అప్పుడు లేటర్ అంటే తర్వాత, ఏ బాయ్ కేమ్ దట్ వే. లేటర్ అంటే తర్వాత, ఏ బాయ్ కేమ్ దట్ వే. కేమ్ అంటే రావడము, దట్ వే అంటే ఆ మార్గంలో. ఒక పిల్లవాడు ఆ మార్గంలో వచ్చాడు. అప్పుడు ద వూల్ఫ్ ఆస్క్డ్, మళ్ళీ తోడేలు అడిగింది, ఈజ్ హీ ఏ మ్యాన్. ఓకే, అతనైనా మనిషి అని అడిగితే ద ఫాక్స్ నెగేటెడ్. అప్పుడు ఆ నక్క నెగేటెడ్ అంటే కాదు అని అనడము. ఓకే, నెగేటెడ్ అనే వర్డ్కి మీనింగ్ తెలుగులో కాదు అని అనడము. సో ఈ నక్క కాదు అని అన్నదన్నమాట. అప్పుడు ద వూల్ఫ్ వాజ్ అబౌట్ టు లీవ్. సో అప్పుడు ద వూల్ఫ్ వాజ్ అబౌట్ టు లీవ్. ఆ తోడేలు లీవ్ అంటే వెళ్ళిపోవడము. అంటే ద వూల్ఫ్ వాజ్ అబౌట్ టు లీవ్ అంటే ఆ తోడేలు ఇక వెళ్ళిపోబోయింది అక్కడి నుంచి. ఓకే, ఇక్కడ చూడండి, అబౌట్ టు అని ఒక ఎక్స్ప్రెషన్ వాడారు. ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఎక్కువగా వాడుతామండి, చాలా యూజ్ఫుల్ అనమాట. అంటే ఏదైనా ఒక పని ఇమీడియట్గా చెయ్యబోవడాన్ని అబౌట్ టు అంటాము. ఏదైనా ఒక పని ఇమీడియట్గా చేయబోవడాన్ని అబౌట్ టు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక శుభవార్త వినబోతున్నారు, ఇప్పుడు ఇమీడియట్గా మీరు ఒక శుభవార్త వినబోతున్నారు అని చెప్పాలనుకోండి, యు ఆర్ అబౌట్ టు హియర్ ఏ గుడ్ న్యూస్. యు ఆర్ అబౌట్ టు హియర్ ఏ గుడ్ న్యూస్. ఓకే, యూనివర్సిటీ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతోంది వెంటనే అని చెప్పాలనుకోండి, ద యూనివర్సిటీ ఈజ్ అబౌట్ టు అనౌన్స్ ద రిజల్ట్స్. ద యూనివర్సిటీ ఈజ్ అబౌట్ టు అనౌన్స్ ద రిజల్ట్స్. ఓకే, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను అని చెప్పాలంటే, ఐఎమ్ అబౌట్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్. ఐఎమ్ అబౌట్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్ అలా అడగవచ్చు అనమాట. ఇక్కడ ద వూల్ఫ్ వాజ్ అబౌట్ టు లీవ్ అంటే అప్పుడు ఆ తోడేలు ఇక వెళ్ళిపోబోయింది అక్కడ నుంచి. ఇక్కడ వాజ్ అన్నారు చూసారా, అంటే పాస్ట్లో జరిగిపోయింది కాబట్టి వాజ్ అబౌట్ టు. అదే ప్రజెంట్లో ఇప్పుడు అని చెప్పాలనుకోండి, ఈజ్ అబౌట్ టు అంటాము. అంటే ద వూల్ఫ్ ఈజ్ అబౌట్ టు లీవ్ అంటే ఆ తోడేలు ఇప్పుడు వెళ్ళిపోబోతుంది అని. సో పాస్ట్లో కాబట్టి అప్పుడు వెళ్ళిపోబోయింది అని అర్థం చేసుకోవాలి. సో అప్పుడు ఏ హంటర్ కేమ్ దట్ వే, ఆ తోడేలు అలా వెళ్ళిపోబోయేంతలో ఏ హంటర్ కేమ్ దట్ వే. హంటర్ అంటే వేటగాడు,
కేమ్ అంటే రావడము, అంటే ఒక వేటగాడు అటువైపుకి వచ్చాడు. ఓకే, అటువైపుగా వచ్చాడు. నౌ ద ఫాక్స్ సెడ్, నవ్వు అంటే ఇప్పుడు, ద ఫాక్స్ సెడ్, ఆ నక్క అన్నదనమాట. ఏమన్నదంటే హియర్ ఈజ్ ఎ మ్యాన్, హియర్ ఈజ్ ఎ మ్యాన్, అదిగో మనిషి అడుగో అని అన్నదన్నమాట. చూడండి, మనం స్పోకెన్ ఇంగ్లీష్లో జనరల్గా మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళకి ఏదైనా ఒక వస్తువు ఇదిగో అని చెప్పాలనుకోండి, అప్పుడు హియర్ ఈజ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా మొబైల్ ఇదిగో అని ఇవ్వాలనుకోండి, మొబైల్ ఇస్తూ ఇదిగో అని చెప్పాలనుకోండి, హియర్ ఈజ్ ద మొబైల్ అంటాము. అదేవిధంగా మనీ ఇదిగో అనాలనుకోండి, హియర్ ఈజ్ ద మనీ, హియర్ ఈజ్ ద మనీ. ఓకే, బుక్ ఇదిగో అని చెప్పాలంటే హియర్ ఈజ్ ద బుక్. సో ఈ విధంగా ఏదైనా ఇదిగో అని చెప్పాలంటే హియర్ ఈజ్ అని వాడతాం అనమాట. సో హియర్ ఈజ్ ఎ మ్యాన్ అంటే మనిషి ఇదిగో అని అన్నది ఆ నక్క. అప్పుడు ద వూల్ఫ్ వాంటెడ్ టు షో ఆఫ్, షో ఆఫ్ అంటే చూపించడము, అంటే ద వూల్ఫ్ వాంటెడ్ టు షో ఆఫ్. అప్పుడు ఆ తోడేలు తనేంటో చూపించాలని అనుకున్నది. ఏదైనా ఒక పని చేద్దామనుకోవడాన్ని వాంటెడ్ టు అంటాము. ప్రజెంట్లో అయితే వాంట్ టు, పాస్ట్లో అయితే వాంటెడ్ టు. ఓకే, ఆ తోడేలు తనేంటో చూపించాలని అనుకున్నది. అనుకుని ఏం చేసింది, హీ నాల్డ్. ఇక్కడ ఈ వర్డ్ చూడండి, GNARLED, నాల్డ్ అంటే జీ సైలెంట్ అండి, దీన్ని నాల్డ్ అంటాము. నాల్డ్ అంటే కోపంతో పళ్ళు పటపట కొరకడము, పళ్ళు నూరడము అంటారు కదా కోపం వచ్చినప్పుడు, అలా పళ్ళు నూరడాన్ని నాల్డ్ అంటారు. హీ నాల్డ్, ఇక్కడ హీ అంటే అతడు అని కాదండి, ఆ వూల్ఫ్ అన్నమాట, తోడేలు పళ్ళు నూరి, అండ్ జంప్డ్ ఎట్ ది మ్యాన్, ఆ మ్యాన్ మీదకి జంప్డ్ అంటే దూకింది. అయితే ద మ్యాన్ బీయింగ్ ఎ హంటర్ థ్రాష్డ్ ద వూల్ఫ్, ద మ్యాన్ బీయింగ్ ఎ హంటర్, బీయింగ్ అంటే ఉండడము, ద మ్యాన్ బీయింగ్ ఎ హంటర్ అంటే ఆ మనిషి ఒక హంటర్ అయి ఉండడం వల్ల, ఒక వేటగాడై ఉండడం వల్ల ఏం చేశాడు, థ్రాష్డ్ ద వూల్ఫ్. థ్రాష్డ్ అంటే చావబాదడం అనమాట, చితక్ కొట్టేయడం అంటారు కదా, సో అలా చావబాదడాన్ని థ్రాష్డ్ అంటారు. థ్రాష్డ్ ద వూల్ఫ్, ఆ తోడేలిని కొట్టాడు అనమాట, గట్టిగా కొట్టాడు. సో అదండి స్టోరీ. ఇక్కడ కింద చిన్న కొటేషన్ చూడండి, మ్యాన్ కైండ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్ క్రియేచర్స్. మ్యాన్ కైండ్ అంటే మానవ జాతి, మ్యాన్ కైండ్ అంటే మానవ జాతి, క్రియేచర్స్ అంటే ప్రాణులు, అంటే ప్రాణులన్నింటిలోకి మానవ జాతే ఎక్కువ శక్తివంతమైనది అని ఈ కొటేషన్ యొక్క మీనింగ్ అండి. సో ఇది మోరల్ స్టోరీ కాదు, జస్ట్ మనం ఇంగ్లీష్ వొకాబ్యులరీ కానీ, గ్రామర్ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ నేర్చుకోవడానికి చిన్న స్టోరీ అనమాట. సో మీకు ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.